చిన్నగొల్లపాలెం గ్రామంలో నిర్వహిస్తున్న ఫ్రాన్ హెడ్లెస్ ప్రాసెసింగ్ యూనిట్ ను వెంటనే మూసివేయాలని గ్రామస్తులు యూనిట్ ఎదుట నిరసన చేపట్టారు. కృతివెన్ను మండలం చిన్నగొల్లపాలెం గ్రామంలో నిర్వహిస్తున్న ఫ్రాన్ హెడ్లెస్ ప్రాసెసింగ్ యూనిట్ ను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు యూనిట్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ ప్రాసెసింగ్ యూనిట్ నుండి విడుదలవుతున్న వ్యర్థ జలాల వేస్టేజ్ వాటర్ కారణంగా చిన్నగొల్లపాలెం గౌడపాలెం వద్ద భరించలేని దుర్వాసన వ్యాపిస్తోందని గ్రామస్తులు ఆవేదన చెందారు. యూనిట్ నుండి వచ్చే మురుగు నీళ్లలో గుంతలో నిల్వ ఉండడంతో దోమలు విపరీతంగా పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఇలాంటి ప్రాసెసింగ్ యూనిట్ ను నివాసాల మధ్య ఏర్పాటు చేయడానికి అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారని గ్రామస్తులు ప్రశ్నించారు. యూనిట్ వద్ద సంస్థ పేరు లేదా వివరాలు తెలిపే బోర్డు కూడా లేకపోవడం ఇది అధికారిక అనుమతులతో నిర్వహిస్తున్నారా లేదా అనధికారికంగా నడుపుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో 3 నుండి 4 సార్లు అమోనియా లీకేజ్ జరిగిన సందర్భాల్లో యూనిట్ ను పనిచేస్తున్న కార్మికులు బయటకు పరుగులు తీశారని, భవిష్యత్తులో పెద్ద ప్రమాదం జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని గ్రామస్తులు ప్రశ్నించారు. అలాగే యూనిట్ కి సమీపంలో దుర్గమ్మ ఆలయం ఉందని, అక్కడికి వ్యర్థ జలాలు చేరడం వల్ల భక్తులు ఆలయానికి రావడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీంతో ఆలయ పవిత్రత దెబ్బతింటోందని ఆవేదన చెందారు. వెంటనే సంబంధిత ఉన్నతాధికారులు నివాస ప్రాంతాల్లో నడుస్తున్న ఈ ప్రాసెసింగ్ యూనిట్ ను మూసివేసేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. చిన్నగొల్లపాలెం పంచాయతీ సార్, గౌడుపాలెం ఇది కాప్టూరు గౌడుపాలెం సంబంధించి ఇక్కడ మధ్యలో ఒక ఫ్యాక్టరీ కట్టారు. నా పేరు సూరగాన్ బ్రహ్మ అండి. ఎందుకంటే గత సంవత్సరం క్రితం అక్కడ గుమస్తా ఒక అతను ఉన్నాడు, సానా శ్రీనివాసరావు అబ్బాయి, వెంకటరావు ఒక ఆయన ఉన్నాడు, అతనికి చెప్పడం జరిగింది. ఇక్కడ దీనివల్ల మాకు ప్రజలందరికీ ఇబ్బంది అవుతుంది, దీని సొల్యూషన్ లేదు, బాగా వాసన వచ్చేస్తుందని చెప్పామండి. అదేం వాసన లేకుండా మీకు ఇబ్బంది లేకుండా చేస్తాం అంటున్నాడు, కానీ వాండర్గా తీసుకెళ్ళి చెబుతున్నాడో లేదో తెలియని పరిస్థితి. వాండర్ పేరు సూర్య అంట. దీని కనీసం ఈ ఫ్యాక్టరీకి పేరు కానీ బోర్డు కానీ ఏం పెడతాం లేదు. ఈ ఫ్యాక్టరీకి ఫలానా పేరు కానీ ఒక బోర్డు కానీ ఇక్కడ పెడతాం లేదు. వాళ్ళ అధికారులు మీరు ఏ రకంగా పర్మిషన్ ఇచ్చారో తెలీదు. మరి అధికారులు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారో అంటే తెలియదు. ఎందుకంటే ఈ ఫ్యాక్టరీ 8 సంవత్సరాల పాటు రన్ అవుతుంది, ఇక్కడ ఏ రకంగా పర్మిషన్ ఇచ్చారో తెలియదు. కాబట్టి ఇక్కడ ప్రజలందరికీ చాలా ఇబ్బంది అవుతుంది. సాయంకాలం అయ్యేటప్పటికి అన్నం తినలేని పరిస్థితి. ఈ ఫ్యాక్టరీలో ఈ రొయ్యలు స్టోరేజ్ చేసే దాని స్మెల్ అంతా జనాలందరికీ చాలా ఇబ్బందికరంగా ఉండదు. భోజనాలు కూడా చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఉన్న గ్రామస్తులు అందరూ కలిసి ఇక్కడ ఫ్యాక్టరీ కాడికి వచ్చి ధర్నా చేయడం, మేము వచ్చి విలేకరులను కూడా ఆశ్రయిస్తే ప్రెస్ వాళ్ళు కూడా వచ్చారు. ప్రెస్ వాళ్ళకి కూడా మేము ఇంటిమేషన్ ఇస్తున్నాం. ఎందుకంటే మేము రేపు కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళి, ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళి దీనికి సంబంధించిన అధికారులందరినీ మా చుట్టుపక్కల అసలు అన్నం తినలేకపోతున్నామండి. బ్యాటరీ కట్టిన కాడి నుంచి అసలు ఇక్కడ నుంచి ఉండాలో వెళ్ళిపోవాలో తెలుతులా. బయటికి వెళ్ళి ఎక్కడ ఇల్లు కట్టుకుని అంత స్తోమత కలవడం కాదండి మేము. దాని గురించి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. కనకదుర్గమ్మ గుడి కట్టి 35 సంవత్సరాలు అయిందండి. అక్కడ పూజలకి ఒక్క మనిషి ఒక్క భక్తురాలు కూడా వస్తలేదండి. దేవి నవరాత్రులు 9 రోజులు ఆ గుడికాడ పూజలు కూడా జరుగుతులేదండి. ఈ ఫ్యాక్టరీ వల్ల అన్ని రకాల ఇబ్బందిగా ఉందండి. దీన్ని ఒకసారి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళామండి. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాక ఎండిఓకి వీళ్ళందరికీ ఫోన్లు చేసి అడిగాడండి. తెల్లారికి బోర్డు పెట్టారండి. ఇక్కడ ఆ బోర్డుకి ఇప్పుడు జరిగేదానికి అసలు సంబంధం లేదండి. ఆ రోజు ఎమ్మెల్యే గారు తెల్లారి బోర్డు పెట్టించాడండి. ఆ బోర్డు పెట్టించారు. ఆ బోర్డు పెట్టించిన దానికి ఇప్పుడు జరిగేదానికి అసలు ఎట్టి పరిస్థితులకి సంబంధం లేదండి. దీన్ని మా గ్రహపోతున్నామండి. అక్కడ చాలా ఇబ్బందిగా ఉందండి. అసలు కొంపల కాడ ఉండాలో చిన్నగొల్లపాలెం మేము ఇంటి చుట్టూ ఫ్యాక్టరీ చుట్టూ మా ఇల్లు మాకు చాలా ప్రాబ్లంగా ఉంది. మా గ్రామ సంఘానికి మీరేంటి అన్నది ఎవరు పట్టించుకుంటారు. ఫ్యాక్టరీ పేరు లేదు, ఏమీ లేదు. మాకు 2 నెలల బాధ, మా నీరసాలతో ఉన్నాం. మేము అసలు ఉండాలా, మేము చావాలా, మాకేమీ తెలుస్తలేదు. ఎన్నిసార్లు చెప్పినా మా వాట ఎవరో పట్టించుకుంటలేదు, వింటలేదు. దానికి మేము ఏం చేయాలని మీరు చెబుతున్నాం. మీకు ఒక చిన్న సౌకర్యం చెప్తున్నాం మేము. మరి దానికి మీరు ఏం పురుగు చేస్తారో చెయ్యండి. మా ప్రదేశం ఎలా ఉంది, మాకు ఫ్యాక్టరీ చుట్టూ ఇల్లులు చెడుమాల వాసన వచ్చేస్తుందండి. మాకు అందులో మునిగిపోయిన వాటర్ తోడేస్తున్నారు ఇంటి మీదకి. ఇల్లు కూడా మునిగిపోతుంది. నేను ఇల్లు ఇక్కడ ఎవరు కట్టమన్నారని అడుగుతున్నారు. మాకు ఇల్లు 50 సంవత్సరాలు ఎందుకు కట్టుకుని నేను అక్కడ. ఈ ఫ్యాక్టరీ పెట్టి ఈ ఫ్యాక్టరీ పెట్టి ఈ మధ్యగా 2 నెలలు 3 నెలలు 4 నెలలు అవుతాడా, 3 సంవత్సరాలు అయింది ఫ్యాక్టరీ పెట్టి. 3 సంవత్సరాలు అయిందండి ఫ్యాక్టరీ పెట్టి. 3 సంవత్సరాలు రన్నింగ్ చేసిన కానీ ఇదే బాధ మాకు. ఫ్యాక్టరీ రన్నింగ్ చేసిన కాడి నుంచి దాన్ని బట్టి ఆలోచించండి మీరు. నా పేరు బాలకృష్ణ అండి. ఇక్కడ హెడ్లెస్ ఫ్యాక్టరీ ఒకటి కట్టారండి. దానివల్ల ఊరంతా ఇబ్బంది, స్మెల్, పొల్యూషన్ ప్రాబ్లం ఉంది. ఇంకోటి ఏంటంటే కనదరం గుడి ఒకటి ఉందండి. ఇక్కడ ఆ గుడిలోకి వాళ్ళు వేస్టేజ్ వాటర్ అంతా గుడిలోకి తోడేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే దీంట్లో అమోనియా గ్యాస్ ఒకటి ఉందండి. అది ఇంచుమించు ఇప్పటికి 4-3 సార్లు లీక్ అయింది. ఆ గ్యాస్ లీక్ అవడం వల్ల దాంట్లో పనిచేసే వర్కర్స్ ఇబ్బంది పడుతున్నారండి. పరుగులు ఎత్తుకుని బయటకు వచ్చేస్తున్నారు.
అదే గ్యాస్ గట్టిగా లీక్ అయితే ఊళ్ళో జనాలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని ఈ ఫ్యాక్టరీ క్లోజ్ చేయాలని మా కోరిక.